రెండు రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఒకవైపేమో ఎండలు దంచి కొడుతున్నాయి, మరోవైపేమో వానలు పిడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో మనం బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది విపత్తుల నిర్వహణ సంస్థ. నేడు కూడా పలు చోట్ల ఉరుములు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది. పొలాల్లో పనిచేసే రైతులు, ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపర్లు చెట్ల కింద, పోల్స్ స్తంభాల కింద, టవర్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచిస్తోంది. నిన్న 17 ప్రాంతాల్లో 10 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లోనేమో ఎండల తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్రంలో నేడు 6 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. నిన్న కర్నూలు జిల్లా ఆస్పరిలో 40.3 డిగ్రీలు నమోదైంది. సత్యసాయి జిల్లా తగురకుంటలో 40.3 డిగ్రీలు, చిత్తూరు జిల్లా నిండ్రలో 39.8, నంద్యాల జిల్లా చాగలమర్రి 39.8, వైఎస్ఆర్ జిల్లా మద్దూరులో 39.8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.